హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? మెయిన్ ఎపిసోడ్ లైవ్ కూడా చూశారు కదా. పోనీ మరి నా అంత ఖాళీగా లేకపోయినా మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకు మెగా చీఫ్ అదే మెగా చీఫ్ టాస్క్లో రోహిణికి ఎందుకు వచ్చిన అన్యాయం జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. 100% అన్యాయం అంటే చెప్పలేం, కానీ చిన్న అన్యాయం అన్నట్టు అనిపించింది. ఎంతమందిని అలాగ ఆలోచించారో లైక్ చేసి కామెంట్ చేయండి, అది చెప్తా ఎక్కడ అన్యాయంగా జరిగిందో. అవినాష్ తప్పుగా ఆడాడంటే తప్పుగా ఆడలేదు, మరి ఎందుకు అన్యాయం అంటే చెప్తా. అలాగే మొత్తానికి తేజ వాళ్ళ మదర్ వచ్చారు సభకు నమస్కారకే. బేసిక్గా అక్కడ ఉన్నోళ్ళకి కూడా తెలుసు, తేజకి తెలుసు తేజ వాళ్ళ మదర్ వస్తారని, ప్రేరణకి తెలుసు ప్రేరణాల హస్బెండ్ వస్తారని. కానీ నేను చెప్పాను కదా, ఎమోషన్స్ ఫేక్ కాదు, వస్తుంది ఆ హౌస్లో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ వైబ్ వల్ల ఏడుపు వస్తుంది. మన పరిస్థితి ఏంటి, బయట నుంచి చూసిన జనాల పరిస్థితి ఏంటి? ఈ మొత్తం వారం ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా తేజది ఒకటే ఎక్స్ప్రెషన్. అప్పటికి అబ్బాయి ఎక్స్ప్రెషన్ ఫేక్ అనట్లేదు, ఆర్టిఫిషియల్ అనట్లేదు, ప్యూర్ జెన్యూన్ ప్రేరణదైనా తేజదైనా. కానీ మనకేంటి సార్, మనకు తెలుసు కదా పంపుతారని. ఏందో సరే మొత్తానికి వచ్చారు అర్ధరాత్రి. అది వచ్చింది, అది ఇన్ ద సెన్స్ ఆవిడకి డిస్రెస్పెక్ట్ కదా. ఆవిడ వచ్చారు కదా, ఆవిడ వచ్చింది పోనీ లైవ్లో చూద్దంటే లైవ్లో కూడా చాలా స్ట్రిక్ట్గా నడుపుతున్నాడు. 11:45 వచ్చారు, మనం 11:45 టెలికాస్ట్ చేస్తే ఇంకేం చూస్తాం లైవ్లో? ఏందో బిగ్ బాస్ స్క్రీన్ ప్లే ఆయనకే తెలియదు. ఓకే, ఓవరాల్గా ఎలా అనిపించింది? తేజ గారు మదర్ వచ్చాక బాగా అనిపించింది. మనోడు చాలా హ్యాపీ, వెరీ గుడ్. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ నిన్నే వచ్చారు, మనోడు హీరో చేశాడు, వెరీ సూపర్ ఇన్పుట్స్ ఇచ్చాడు ఆయన. కట్అవుట్ కూడా గట్టిగా ఉంది. అండ్ మళ్ళీ మనం బట్టి నేను చెప్పినట్టు ఆయన వీడియో 45 సెకండ్ల వీడియో హౌస్ మేట్స్ అందరికీ కలిపి వేసేసినప్పుడు వాళ్ళకి తెలియదా వస్తాడని? నిన్న కూడా చెప్పాను కదా. ఒకవేళ నిజంగా ఆయన రాకపోతే పర్సనల్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో కన్ఫెషన్ రూమ్లో ఎందులో నెయ్యాలి అంతే. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళది. ప్రేరణ అనట్లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఇంకేం చేయలేము. అది అంటే ప్రేరణకి తేజకి వస్తారని తెలుసు, వాళ్ళు ఏడుస్తుంది ఫేక్ అనట్లే. మిగిలిన వాళ్ళ హడావిడి కూడా చూస్తే ఏందో సర్లే. ఇవి చాలా సున్నితమైన విషయాలు కాబట్టి సున్నితంగా డీల్ చేద్దాం, మనకి ఎందుకు. ఓకే, స్ట్రైట్ ఇంటూ ద రివ్యూ కంటే ముందు మెగా చీఫ్ది చెప్తా. పెద్దగా ఏం లేవు ఈరోజు మాట్లాడడానికి. ఆ బుడగలో టాస్క్, ఆ స్పాన్సర్ టాస్క్ ఏం డిస్కస్ చేస్తాం? జరిగినవి 3 సెగ్మెంట్లు. ఒకటి ప్రేరణ వాళ్ళ హస్బెండ్, ఇంకోటి తేజ వాళ్ళ వైఫా మదరు, 3 మెగా చీఫ్ టాస్క్. అవినాష్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఆ 3లో ఎప్పుడూ అంత ఈజీ కాదు. దానికి మెంటల్ స్టంట్, ఫిజికల్ స్టంట్ కాకుండా ఫింగర్ స్టంట్ ఉండాలి. అంటే టెక్నిక్ తెలియాలి మనోడికి. అది ఎప్పుడూ అలవాటు అండి చిన్నప్పటి నుంచి. ఆ తాడులు సో బాగా ఇప్పాడు. సో తాడులు ఇప్పాడు, అది కిందకు వచ్చింది. తర్వాత చీఫ్ అని అంటించాడు. అంతమంది సెకండ్ రోహిణి వచ్చింది, అది హైలైట్. రోహిణి కూడా మంచిగా పెట్టింది. కానీ నా పాయింట్ ఏంటంటే, చీఫ్ అని అంటించినప్పుడు ప్రతి లెటర్కి డైరెక్షన్ ఉంది ఇటువైపు కదా. డైరెక్షన్ ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్? డైరెక్షన్ ఇవ్వకుండా స్క్వేరు రెక్టాంగిల్ ఇచ్చేయచ్చు కదా వితౌట్ డైరెక్షన్. అప్పుడు కొన్ని లెటర్స్ని ఎటు తిప్పినా అదే కనబడతాయి, ఇప్పుడు హెచ్లాగే. సో అది ఇచ్చాడంటే ఒక పర్పస్ ఉంటుంది కదా, ఒక డైరెక్షన్ వేసి పెట్టు అని చెప్పి. అలాగా కరెక్ట్గా పెట్టింది సెకండ్ వచ్చిన రోహిణి. ఫస్ట్ వచ్చిన అవినాష్ హెచ్ని రివర్స్లో పెట్టాడు. వాళ్ళు ఏమంటారంటే రివర్స్ హెచ్ని ఎలా తిప్పినా హెచ్చే కదా అంటారు. ఓకే ఫైన్, అగ్రీడ్. బట్ డైరెక్షన్ ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్? పని లేక? జస్ట్ నాకు క్వశ్చన్ అడుగుతున్నా. ఆ డైరెక్షన్ ఇవ్వకుండా జస్ట్ లెటర్స్ ఇచ్చొచ్చు కదా, అప్పుడు హెచ్ తిప్పినా ఒకటి అన్నట్టు అనుకుంటాం. బట్ డైరెక్షన్ ఇచ్చాడంటే అలా పెట్టు అనే కదా మీనింగ్. సో అలా చూస్తే సెకండ్ ప్లేస్ సెకండ్ రోహిణి గారు పెట్టినా కరెక్ట్గా పెట్టింది రోహిణి కాబట్టి రోహిణి విన్నర్ అనుకుంటున్నాను నేను. బట్ అవినాష్ది కూడా తప్పలేదు, కానీ నాకు అలా అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏమైందంటే, సెకండ్ ప్లేస్లో వచ్చిన రోహిణి గారు, కరెక్ట్గా పెట్టిన రోహిణి గారు, ఆవిడే గట్టిగా స్టాండ్ తీసుకోవట్లేదు, ఆవిడే డిఫెండ్ చేయట్లేదు, ఆవిడే ఏం మాట్లాడలేనప్పుడు ఇంకా అవినాష్ ఏం చేస్తాడు, తేజ ఏం చేస్తాడు? అక్కడ సలబడిపోయింది. ప్రేరణ ఒక్కరిదే పాయింట్ చేసింది. ఒకవేళ ప్రేరణ సెకండ్ పొజిషన్లో వచ్చుంటే రచ్చ అవుతుందేమో. ప్రేరణ కాదు కాబట్టి జస్ట్ పాయింట్ అవుట్ చేసి వదిలి ఆపేసింది తప్ప, వాళ్ళు నిజంగా ప్రేరణ సెకండ్ పొజిషన్లో వచ్చుంటే గొడవ అవుతుంది. మిగిలిన ఎవరు డిస్కస్ చేయలేదు దాని గురించి. బట్ ఎందుకో నాకు అలా అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. బట్ టు బీ ఆనెస్ట్, అవినాష్ చాలా బాగా ఆడాడు, రోహిణి గారు కూడా బాగా ఆడారు. థర్డ్ నిఖిల్ అనుకుంటా, ఇంకా 4, 5, 6 ఎవరెవరు వచ్చారు, లాస్ట్ గౌతమ్, ఇంకంతే. సో సెకండ్ సారి మెగా చీఫ్ అయ్యాడు కదా, ఇప్పుడు రెండోసారి మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి రేపు ఎలిమినేట్ అవ్వడం అనుకుంటే అది మన అమాయకత్వం. మెగా చీఫ్కి రేపు జరిగే ఎలిమినేషన్కి సంబంధం లేదు. ఎలిమినేషన్ అవ్వకుండా సేవ్ అయితే అప్పుడు ఆ ఇమ్యూనిటీ వస్తుంది.
ఓటింగ్ అనాలిసిస్లో భాగంగా మనోడు డేంజర్ జోన్లోనే ఉన్నాడు. కానీ బిగ్ బాస్ మా ఏదైనా చేయగలడు. ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడేలా చేయించాడు అనుకోండి, అవినాష్ సేవ్ అవుతాడు. ఓకేనా? లేదు అవినాష్ని పంపించేయాలనుకుని పంపించేస్తారు. అప్పుడు మళ్ళీ మండే నామినేషన్స్ పెట్టేసి ఆర్ మండే ఫస్ట్ మండే నామినేషన్స్ది స్కిప్ చేసి ట్యూస్డే నామినేషన్స్ పెట్టి మండే మెగా చీఫ్ టాస్క్ పెట్టి మళ్ళీ కొత్త మెగా చీఫ్ని తీసుకురావచ్చు. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకు అవినాష్ని పంపడు రేపు గట్టిగా నాకు ఎందుకో అయితే నో ఎలిమినేషన్ లేదా షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుంది అనిపిస్తుంది అవినాష్ని పంపకుండా. మీకేమనిపిస్తుంది చెప్పండి. రేపు చాలా జరుగుతుంది. గెట్ రెడీ ఫర్ ది ఎలిమినేషన్ అప్డేట్స్. మామూలుగా ఉండదు. బుర్రపాడు తలనొప్పే, బుర్రపడాలకి తలనొప్పి మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ బాగుంది, మంచి కటౌట్. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిట్ చాటు వాళ్ళ ఇన్పుట్స్ ఒక ఎత్తు అయితే, నాకు అవినాష్, రోహిణి, తేజ చేసిన ఆ ఫన్ బాగా నచ్చింది. అదేంటంటే చీప్ కామెడీ, చిల్లర కామెడీ కాకుండా మంచి ఆర్గానిక్గా అనిపించింది. మంచిగా ఆన్ ద ఫ్లై అప్పటికప్పుడు జోకులు వేయడం, ఆ కటౌట్తో మాట్లాడడం, అక్కడి నుంచి గుసగుసలు బాగా అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అది కనెక్ట్ అయ్యారో ఆ కామెడీకి చెప్పండి. బాగుంది. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ స్ట్రైట్ అవే మంచి పాయింట్ చెప్పారు. ఫస్ట్ నువ్వు కిచెన్లో నుంచి బయటికి రా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఏదైతే చెప్తావో ఆ టోను కొంచెం ఫైన్ ట్యూన్ చేయి, కొంచెం తక్కువ చేసి చెప్పు. మూడోది, వాళ్ళు కావాలని నేను ట్రిగ్గర్ చేస్తారు, డ్రాక్ చేయక టాపిక్ని దాని నుంచి బయటకు వచ్చి. వెరీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆమె గేమ్ చేంజ్ అవ్వడానికి. బట్ ఆమె అర్థమైంది, బట్ ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుందో లేదనేది అది ఆమెకి వదిలేయాలి. బట్ ఆయన అయితే చెప్పడం మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. ఆయన అదే చెప్పాడు, మన ఇద్దరికి మధ్యలో రిలేషన్ ఉంది, నాకు నీ గురించి తెలుసు, నీ నేచర్ తెలుసు, బట్ వాళ్ళకి తెలియదు కదా, చూసేది వాళ్ళకి అది రాంగ్గా వెళ్తుంది అన్నట్టు బాగా కన్వే చేసి మిగిలిన విషయాల్లో నువ్వు మంచిగా ఆడుతున్నావు, పాయింట్లు పర్ఫెక్ట్గా పెడుతున్నావు, గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నావు, చాలా బాగుడుతున్నావు అని చెప్పి మిగిలినంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చాడు. ఏదైతే ఆమె మార్చుకోవాలో, నిజంగానే మార్చుకోవాలో అవి నీట్గా కన్వే చేశాడు ఆయన. బాగా అనిపించింది. మిగిలింది అప్ టు ప్రేరణ అయిపోయింది. తర్వాత నేను అనుకున్నాను, ఎందుకు అవినాష్ వాళ్ళ వైఫ్కే స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలేదంటే లేదు. ఈసారి ఏమనుకున్నానంటే పెయిర్స్కి అలా సెట్ చేశారు. అవినాష్ వాళ్ళ వైఫ్కి ఎలాగైతే స్పెషల్గా ట్రీట్ చేశారో వీళ్ళకి కూడా అలాగే చేశారు. సో బయ్యాసరిగా ఏమనిపించలేదు. పాపం బయ్యాసరిగా ఎక్కువ అనిపించింది తేజ గారు మదర్ లాస్ట్లో పంపడం. స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు ఎక్కువ, లైవ్లో ఎక్కువ చూడలేరు. వీళ్ళంటే లైవ్లో చూశారు, మెయిన్ ఎపిసోడ్లో చూశారు. ఇప్పుడు తేజ వాళ్ళ మదర్ అనుకోండి, లైవ్ ఎగిరిపోయింది అస్సాం, ఇంక మెయిన్ ఎపిసోడ్ అది ఎక్కువ. ఆ 15 నిమిషాల కంటెంట్. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 15 నిమిషాల కంటెంట్తో పాటు ఆ గంటన్నర లైవ్ చూశారు. తేజ వాళ్ళ మదర్ మన లైవ్ చూడడానికి అవ్వదు. ఇప్పుడు కూడా వాళ్ళు పడుకొని ఉన్నారు, ఇంక దేవుడికి తెలియాలి ఎప్పుడు చూపిస్తారు, 12కి ఆపేస్తారు. ఇంకోటి గౌతమ్ వాళ్ళ బ్రదర్ది, పృథ్వీ వాళ్ళ మదర్ది అక్కడ నాకు న్యాయం చేయలేదు అనిపించింది. కొంచెం అందరికీ సెపరేట్ ప్రోమోలు ఇచ్చి వీళ్ళిద్దరిని ఒకే ప్రోమోలో కలిపించడం, హడావుడిగా పంపించడం అనిపించింది. మీకు ఎంతమందికి అలాగా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పడం మర్చిపోయాను. అది ఒక్కటే నచ్చలే, మిగిలినంత బాగానే ఉంది. వచ్చిన ప్రతి వాళ్ళు మంచిగానే ఇన్పుట్స్ ఇచ్చారు. ఇంక అప్ టు ది కంటెస్టెంట్స్ వాళ్ళు దాన్ని ఎలాగా తీసుకుంటారో, ప్రాసెస్ చేసుకుంటారో, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటారో అనేది ఇంకా వాళ్ళకే వదిలేయాలి. చెప్తున్నా కదా, రేపు నుంచి మారిపోయి టాస్క్. రేపు టాస్క్లు మామూలుగా ఉండవు. రేపు టాస్క్ టాప్ 5 ఎవరు అనే టాస్క్లు పెడతారు. ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం గౌతమ్కి సపోర్ట్ చేయడానికి మానస్ వస్తాడంట, రోహిణికి సపోర్ట్ చేయడానికి శివాజీ అంట, తేజాని సపోర్ట్ చేయడానికి అమర్దీప్, నిఖిల్ని సపోర్ట్ చేయడానికి తేజస్వి గౌడ ఆర్ వైస్ వర్స. ఇదేదో జరుగుతుంది. సో సీజన్ 7 వాళ్ళు అందరూ వస్తున్నారు ఆల్మోస్ట్. అమర్దీప్, శివాజీ, తేజస్వి గౌడ గారు, అమర్దీప్ వైఫ్, మానస్ వస్తున్నాడు సీజన్ 5 నుంచి. సీజన్ 5 ఫేమ్ మానస్, బ్రహ్మముడి ఫేమ్. అది బాగుంటుంది. రేపు బుర్రపాడు హింట్లు ఇచ్చేస్తారు. ఇప్పటికి హౌస్లోకి ఆల్మోస్ట్ అర్థమైపోయింది, గౌతమ్ది గట్టిగా వెళ్తుంది, మనోడు విన్నర్కి దగ్గరగా ఉన్నాడు, టాప్ 1 టాప్ 2 అని చెప్పి. రేపు ఆర్డర్లు పెడతారుగా, రేపు ఆర్డర్లో మ్యాక్స్ 2లోనే ఉంటాడు. 2లో 1 నిఖిల్వి, గౌతమ్వి రేపు అన్నీ 1లో 2లో ఉంటాయి చూడండి. సో నిఖిల్కి అర్థమైపోతుంది, హౌస్మేట్స్కి అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడాలి అది. సో ఆబ్వియస్గా మండే నుంచి గేమ్ వేరే రకంగా వెళ్తుంది. చూద్దాం ఇటువైపు టర్న్ అవుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తేజ గారు మదర్ ఫైనల్గా వచ్చారు. చాలా హట్ అయ్యాడు, ఏడిసాడు. ఆ మధ్యలో ప్రేరణకి తేజకు కూడా చిన్న డిస్కషన్లు అయ్యాయి. ఎవరిని తప్పడ్డానికి లేదు. ఆమె ఏమంటుందంటే కంట్రోల్ అవ్వరా, వస్తారు, ఆమెకి తెలుసు కదా ఎలాగైనా పంపుతారని చెప్పి. వాళ్ళ హస్బెండ్ని కూడా అదే చేశారు కదా, లేదా ఏదో అన్నట్టు ఉంది ఆమె, లేదా స్టేజ్ మీద అయినా వస్తారన్నట్టు. అంటే మనోడు టెన్షన్లో మనోడు ఉన్నారు కాబట్టి తీసుకోలేడు ఆ టైంలో
ఆ ప్రీచింగ్లో మనం వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ మొత్తానికి 11:45కి వచ్చారు. 11:45కి వచ్చి మంచిగా అందరితో మాట్లాడారు. అందరూ కాల్ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తేజ అయితే సూపర్ హ్యాపీ. సీజన్ 7లో నేను తీసుకురాలేకపోయాను, ఈసారి తీసుకొచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్ అయిపోయి ఈ సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తా అన్నాడు. సక్సెస్ని ఎంజాయ్ చేయడంతో పాటు విన్నింగ్ కూడా ఆడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓన్లీ టార్గెట్ మదన్ తెచ్చుకుంటే సరిపోదు, మదన్ తెచ్చుకొని ట్రోఫీ కూడా కొట్టాలి. అప్పుడు ఆడియన్స్కి ఓట్ వేయాలనిపిస్తుంది. ఐ హోప్ తేజ అది ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నా. వాళ్ళ మదర్ అయితే ఏం లేదు, బాగా ఆడుతున్నావు, నువ్వు ఎంత ఆడుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిజికల్ టాస్క్లో బస్తా టాస్క్ కానీ ఆ పిల్లో టాస్క్ కానీ సూపర్గా ఆడు. మన ఊర్లో అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. అలానే ఆడు, ఇంకా కంటిన్యూ చేయి, బాగా ఆడు, టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో ఉండాలంటారు కానీ విన్నర్ అవ్వాలన్నట్లే. ఎప్పుడు గట్టిగా డ్రీమ్ చేయాలి. డ్రీమ్ చేస్తే విన్నర్ అవ్వాలన్నట్టు చెప్పలే కానీ టాప్ 5లో ఉండాలి, నేను స్టేజ్ మీదకి రావాలన్నట్టు చెప్పారు. మనోడు చేస్తారనుకున్నాం. మంచి నెగిటివ్ ఏమైనా ఉంటే ఏం లేవు, మంచిగా ఆడు, బాగా ఆడు, అంతే జరిగింది అదే ఓవరాల్గా. సో బాగా అనిపించింది. లాస్ట్లో ట్రేడ్ మార్క్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి ఆ సాంగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసేశారు. వీళ్ళకి కూడా సాంగ్ వేస్తారు. అమ్మ నాన్న తమిళం మీద పాట వేస్తారు. వెరీ గుడ్. అందరూ ఎమోషనల్ అయ్యారు. మళ్ళీ రెండోసారి కూడా కాల్ మీద పడిపోయారు. ఎక్సర్సైజ్ అయిపోయింది అంతే. టాటా అని చెప్పి 2:30కి వెళ్ళారు. మనం లైవ్లో ఏం చూస్తాం, 12కే కట్ అయిపోద్ది. అది అక్కడ పార్షియల్గా అనిపించారు బయ్యాస్ట్గా. లైవ్ కొంచెం ముందుకు జరపచ్చు కదా, వాళ్ళు ఏదో ఎగ్జాక్ట్గా టైం టు టైం ఫాలో అయినట్టు. ఈరోజు మాత్రం స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ లాగా ఫాలో అయిపోతున్నారు. మామూలు అప్పుడు 12 గంటలు 10 గంటలకు చూపిస్తారు లైవ్ది ముందుకు తీసుకొచ్చి. ఇప్పుడు చూపించట్లే. ఏందో శాడిజం బిగ్ బాస్కే తెలియాలి. ఓవరాల్గా అది జరిగింది. రేపు ఎలిమినేషన్ మాత్రం చాలా షాకింగ్ ఉంటుంది. ప్రతి వారం శుక్రవారం నువ్వు ఇదే చెప్తావు కదంటే ఈసారి నమ్మని, నిజంగానే షాకింగ్ ఉంటుంది. అది మ్యాటరు. ఇంకేం లేదు. ఓవరాల్గా మీకు ఎపిసోడ్ ఏమనిపించింది చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది. మీ ఒపీనియన్స్ ఏంటో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి గంటను గట్టి కొడితే BB8 రిలేటెడ్ రివ్యూస్ అన్నీ వస్తాయి. మిడ్ నైట్ రివ్యూ కష్టం. నా గురించి నేను రివ్యూ ఇచ్చుకోవాలి. అక్కడ ఏం లేదు, పడుకున్నారు అందరూ. సో రేపు షాకింగ్ అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. సభకు నమస్కారం. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. హే.